ఇమ్రాన్ ఖాన్ కోసమని వేలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళు 2 వారాల లోపల ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయకపోతే ఊరుకునేది లేదు అని డెడ్ లైన్ కూడా విధిస్తూ ఉన్నారు. మొదటి బుల్లెట్ నేనే తీసుకుంటాను, 2 వారాల లోపల మీరు విడుదల చేయకపోతే ఏం చేస్తారో చూస్తాను నేను. బంగ్లాదేశ్ దుర్గా పూజ టైంలో చాలా అద్భుతంగా అమ్మవారి నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటారు కదా. సో అక్కడ కరెక్ట్ గా నమాజ్ చేసుకునే సమయము ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఏ సౌండ్స్ చేయకూడదు, పండల్స్ నుంచి ఎటువంటి శబ్దాలు రాకూడదు అని ఒక డైరెక్ట్ హెచ్చరికే చేయడం జరిగింది. కంప్లీట్ గా ఇస్లామైజేషన్ అవుతోంది ఈ రోజు బంగ్లాదేశ్. రాబోయే 2-3 నెలలలో అది అధపాతాళంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. జయశంకర్, చైనాతో చర్చల ద్వారా సుమారు 75% బార్డర్ డిస్ప్యూట్స్ ని మేము క్లియర్ చేయగలుగుతున్నాము అని అన్నారు. బ్రిక్స్ గురించి ఆయన మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గత 3-4 సంవత్సరాలుగా చైనా వాళ్ళ పాలసీ ఏంటంటే సరిహద్దుల మాట వదిలేయండి, మనం బిజినెస్ చేసుకుందాము, మనం సంబంధాలు పెంచుకుందాము అని చెప్పి వాళ్ళు వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 164వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు 163వ ఎపిసోడ్ లో వచ్చిన కొన్ని కమెంట్స్ ని చూద్దాం. రైట్, 163వ ఎపిసోడ్ లోని కమెంట్స్ చూశారు కదా. 164వ ఎపిసోడ్ లోకి వెళ్తాం. ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ముఖ్యంగా యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కి సంబంధించి తొలి డిబేట్ జరిగింది, దాని గురించి మనం మాట్లాడాల్సి ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం జునాగఢ్ ని మళ్ళీ ఒకసారి పాకిస్తాన్ క్లెయిమ్ చేసే పరిస్థితి కనబడుతుంది. దాని గురించి మళ్ళీ ప్రస్తావన తీసుకొస్తోంది. అండ్ ఈవెన్ రష్యాలో ఉన్నటువంటి అజిత్ దోవల్, రష్యా అధినేత పుతిన్ ని కలిసిన అజిత్ దోవల్ ఇటువంటి మంత్రాలు జరిపారు. ఇట్లాంటి కీలకమైన ఇంట్రెస్టింగ్ పరిణామాల గురించి మనం చర్చించబోతున్నాము. అండ్ ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేషనలిస్ట్ హబ్ మాత్రమే కాదు, ఎన్హెచ్ టీవీ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడు గ్లోబల్ ఫోర్సెస్ ఎట్లా పనిచేస్తున్నాయో మనందరికీ తెలిసిందే. యూట్యూబ్ కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్ కానివ్వండి, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇవన్నీ కూడా జాతీయవాదుల గొంతుని నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే మన వాయిస్ ఎక్కువ వెళ్లకుండా దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ గా ఎన్హెచ్ ప్రైమ్ అనే ఒక ఓటీటీ ఛానల్ ని మేము తీసుకురావడం జరిగింది. అతి త్వరలోనే యాప్ రూపంలో కూడా మేము ముందుకు వస్తుంది. బట్ బిఫోర్ దట్ వెబ్సైట్ లో ఇట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్, www.nhprime.in. ఈ వెబ్సైట్ లోకి మీరు ఎంటర్ అయ్యి అందులో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సో దట్ అక్కడ ఈవెన్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారా మీరు జాతీయవాదాన్ని పరిరక్షించిన వాళ్ళు, ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ గురించి మనకు తెలిసిందే. సో నేషనలిస్ట్ హబ్ నిలబడాలంటే ప్రైమ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ కూడా చాలా అవసరం. సో ఇక మిగతా అంశాల్లోకి వెళదాం. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ అంశం నాకు కనబడుతోంది ఏంటంటే, పాకిస్తాన్ కి సంబంధించిన ఫారిన్ ఆఫీస్ స్పోక్స్ పర్సన్ ముంతాజ్ జారా బలోచ్ తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు యాక్చువల్లీ జునాగఢ్ పాకిస్తాన్ కు చెందింది, కానీ జునాగఢ్ ని 1948లో భారత ప్రభుత్వం అక్రమంగా దాన్ని స్వాధీనం చేసుకుంది అనేది ఆమె చెప్పిన మాట. ఇది చాలా సంవత్సరాలుగా మేము దీని గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాం, దీని గురించి కొట్లాడుతూనే ఉంటాం. ఇది అన్ఫినిష్డ్ అజెండా అని ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. సో ఫస్ట్ ఈ అంశంతో మనం మొదలు పెడదాం. అండ్ ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ కోసం అనుకూలురు విపరీతమైన నిరసనలు చేస్తూ ఉన్నారు. అండ్ దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ గిరిధర్ జీ, ఈ జునాగఢ్ ని మళ్ళీ ఎందుకు తెరపైకి తెస్తోంది పాకిస్తాన్? అంటే మనకు పార్టిషన్ అయిన తర్వాత రమారమి 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పాకిస్తాన్ లో కొన్ని, భారతదేశంలో కొన్ని విలీనం అయిపోయినాయి. ఒక 3 ప్రిన్స్లీ స్టేట్స్ మాత్రం కొంచెం వివాదాస్పదంగా మిగిలిపోయినాయి. మనకు తెలుసు, హైదరాబాద్ ఒకటి, కశ్మీర్ ఒకటి, మూడవది జునాగఢ్. జునాగఢ్ వచ్చేసరికి జునాగఢ్ లో 80% పైబడి హిందువులు ఉండేవాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి నవాబ్ దాన్ని పాకిస్తాన్ కి అతను హస్తగతం చేశాడు. మౌంట్ బ్యాటన్ యొక్క పాలసీ ప్రకారము మీ దేశం సరిహద్దులు ఏ దేశంతో కలిసి ఉంటాయో అక్కడే విలీనం అవ్వాలి అన్నటువంటి ఆయన ప్రతిపాదనను బేఖాతరు చేసి జునాగఢ్ ని తీసుకువెళ్లి మనకు పాకిస్తాన్ లో కలపడం అన్నది జరిగింది. దాని వెనకాల ప్రేరణ అనేది షా నవాజ్ భుట్టో అని చెప్పేసి వాళ్ళ
దీవాన్ అంటే ప్రైమ్ మినిస్టర్ లాంటి అతను ఎవరు అంటే కనుక బెనజర్ భుట్టో వాళ్ళ ముత్తాత. సో అతను జుల్ఫికార్ అలీ భుట్టో వాళ్ళ తాత అనమాట. వాళ్ళు అతని యొక్క ప్రోద్బలంతో ఎవరు ఏమన్నా కానీ పాకిస్తాన్ లో విలీనం చేయడం జరిగింది. ఒక నెల రోజులు తాత్సారం చేసి జిన్నాని నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేయొద్దు అని నెహ్రూ, మౌంట్ బ్యాటన్ చెప్పినా వినకుండా 16 సెప్టెంబర్ 1947లో జిన్నా దాన్ని యాక్సెప్ట్ చేశాడు. సో లీగల్ గా టెక్నికల్ గా అది దాంట్లో విలీనమైనట్లే మనం అనుకోవాలి. సో అప్పుడు ఏమైందంటే ఇమ్మీడియట్ గా అక్కడ విద్రోహం వచ్చేసి దానికి వ్యతిరేకంగా చాలా నిరసనలు వచ్చి అక్కడ ర్యాలీలు వచ్చి అక్కడ ఉద్యమం వచ్చేసరికి నవాబు తన కుటుంబము తనతో పాటు ఉన్నటువంటి కొంతమంది ఎలీట్స్ అందరూ బోట్లు తీసుకొని షిప్పులు చిన్న ఇది తీసుకొని అక్కడికి కరాచీకి పారిపోయాడు. కరాచీకి వెళ్ళిపోయిన తర్వాత అస్థిర వాతావరణంలో ఉన్నప్పుడు అక్కడ భారత ప్రభుత్వం వెళ్ళి రాజ్కోట్ నుంచి మన సైన్యము, పోలీసు, అడ్మినిస్ట్రేషన్ వెళ్ళి దాన్ని టేక్ ఓవర్ చేసి అక్కడ శాంతి భద్రతలు నెలకొన్న తర్వాత ప్లెబిసైట్ పెట్టాను. ప్లెబిసైట్ పెట్టిన తర్వాత అక్కడ 99.95% అంటే ఒక 91 మంది మాత్రమే మినహాయించి 2 లక్షల మంది భారతదేశంలో ఉండాలి అని వాళ్ళు ఓటేశారు. దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి అంటే అప్పుడు షానవాజ్ భుట్టో కూడా ఆయన కరాచీకి పారిపోయాడు. సో దాన్ని టేక్ ఓవర్ చేసినటువంటి దీవాన్ దాన్ని భారతదేశానికి మళ్ళీ విలీనం చేస్తూ తన సంతకం పెట్టి ఇవ్వడం, దాంతో అది భారతదేశంలో మనం విలీనం చేసుకున్నాం. కాబట్టి టెక్నికల్ గ్రౌండ్స్ లో ఇది మనం ఎలాగైతే రాజా హరిసింగ్ ఒకసారి సంతకం పెట్టి కశ్మీర్ ని భారతదేశంలో విలీనం చేశామని చెప్పామో అదే పంథాలో దీన్ని కూడా చూసామంటే కనుక బహుశా పాకిస్తాన్ క్లెయిమ్ అనేది వాళ్ళు మొదలు దాన్ని చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు అలా చూసుకుంటూ వెళ్తే కనుక ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఉమర్ కోట్, దాని అమర్ కోట్ అన్నది వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. అలాగే బలూచిస్తాన్ ఖాన్ ఆఫ్ కలాత్ దగ్గర అతనికి పిస్టల్ పెట్టి ఫోర్స్ చేసి అతనితో సంతకం పెట్టించి బలూచిస్తాన్ కలుపుకున్నారు. కాబట్టి చాలా ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ 2010లో మన ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక అఫీషియల్ మ్యాప్ జారీ చేశారు. దాంట్లో జునాగఢ్, సర్ క్రీక్ ఇవన్నీ పాకిస్తాన్ భూభాగంలో చూపించుకున్నారు. పైపెచ్చు ఈవెన్ లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా సియాచిన్ వాళ్ళ సైడ్ చూపించుకుంటున్నారు. తర్వాత ఏ దేశానికైనా సరిహద్దులు ఉంటాయి, కానీ పాకిస్తాన్ అఫీషియల్ మ్యాప్ లో కశ్మీర్ తర్వాత లదాఖ్ ప్రాంతం అంతా కూడా అన్డిమార్కేటెడ్ ఏరియా అని వదిలేశారు. అక్కడ సరిహద్దు రాయలేదు. ఎందుకు? చైనా ఎక్కడ నొచ్చుకుంటుందో అని చెప్పి దాన్ని వదిలేశారు. సో అటువంటిది ఇండియన్ ఇల్లీగలీ ఆక్యుపైడ్ కశ్మీర్ అని చూపిస్తారు. సో ఇది చాలా కాలంగా నడుస్తోంది. కానీ మళ్ళీ ఇప్పుడు తెర ముందుకు ఎందుకు తీసుకొచ్చారు అంటే కనుక వీళ్ళు భారతదేశం మళ్ళీ ఇప్పుడు ఎస్పెషల్లీ ఎన్నికలలో రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, అన్ఫినిష్డ్ అజెండా ఆఫ్ కశ్మీర్ ఏంటి అంటే కనుక పాక్ ఆక్రమిత భూభాగాలు ఏమున్నాయో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అన్నటువంటి వీళ్ళ యొక్క పాలసీని కౌంటర్ చేయడానికి, మన మీద కౌంటర్ ప్రెషర్ పెట్టడానికి జునాగఢ్ని ఇప్పుడు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 70 ఏళ్ల దాకా వాళ్ళు దాని గురించి పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఒక సైకలాజికల్ వార్ఫేర్. మీరు కనుక లీగాలిటీ మాట్లాడితే మేము కూడా లీగాలిటీ మాట్లాడతాం, జునాగఢ్ మాది అని మొదలుపెట్టారు. జునాగఢ్ నవాబ్ ఉన్నప్పుడే అతను విలీనం చేసిన తర్వాతనే పాకిస్తాన్కి సైన్యం అడిగాడు, వచ్చి నన్ను కాపాడండి. అప్పుడు కూడా పట్టించుకోలేదు పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ భారతదేశంలో విలీనం అవ్వడానికి వాళ్ళు టాసిట్ గా ఒప్పుకున్నారు. అటువంటిది ఇప్పుడు మళ్ళీ లీగాలిటీ తీసుకొచ్చి వాళ్ళు బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే కాశ్మీర్ వాళ్ళ ఆక్రమిత కాశ్మీరం భారతదేశంలో విలీనం అవుతుందో అన్న భయంతో ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. యునైటెడ్ నేషన్స్ దీనికి సంబంధించిన రెజల్యూషన్ ఏమీ లేదు జునాగఢ్కి. సరే, అది వాళ్ళు మ్యాప్లు ఎంత మార్చుకుంటే దానివల్ల ఏం లాభం మనకు? నేపాల్ మనకు మ్యాప్ మార్చింది, అది కాలాపాని, లింపియదురా, లిప్పు లేక్ అని వాళ్ళ దాంట్లో చూపించుకున్నారు వాళ్ళు. దానివల్ల ఒరిగేదేం లేదు కదా, మన అధీనంలో మనకు ఉంది. అలాగే అక్సాయ్ చిన్ మనమేమో మన దీంట్లో చూపిస్తున్నాం, పిఓజేకే అక్సాయ్ చిన్ మన మ్యాప్ లో చూపించుకుంటున్నాం, కానీ మన అధీనంలో లేదు కదా అది. కాబట్టి వాస్తవికమైనటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో గ్రౌండ్ లెవెల్లో దానిని మార్చాలంటే కానీ యుద్ధాలు చేయక తప్పదు. యుద్ధాలు చేసి వాళ్ళు ఏమైనా మన జునాగఢ్ని వెనక్కి తీసుకునే సత్తా పాకిస్తాన్ దగ్గర ఉందా? లేదు. అలాగే భారతదేశం ఒక 2 న్యూక్లియర్ పవర్ కంట్రీస్ చైనాతో కానీ లేదా పాకిస్తాన్తో కానీ యుద్ధాలు చేసి పిఓజేకేను అక్సాయ్ చిన్ వెనక్కి తీసుకునే పరిస్థితులు ఉన్నాయా? లేవు. రేపటి రోజు పాకిస్తానో, చైనానో, భారతదేశమో మూడిట్లో ఏదో ఒక దేశం కనుక కొలాప్స్ అయితే కనుక ముక్కలు అయ్యి వేరే వేరే దేశాలుగా ఏర్పడినప్పుడు మరి సరిహద్దులు ఎలా మారుతాయో దాన్ని ఎవరు చెప్పలేరు. కాబట్టి ఇవన్నీ ఫ్యూచర్లో ఎలా అవుతుందో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం గ్రౌండ్ లెవెల్లో దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. వెరీ నైస్, వెరీ నైస్. ఇక నెక్స్ట్ అంశం సార్, ఇమ్రాన్ ఖాన్ కోసమని వేలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు. వేలాది మంది అక్కడ ఆల్మోస్ట్ లైక్ ఇస్లామాబాద్ ని దిగ్బంధించిన పరిస్థితి కనబడుతోంది. సో వాళ్ళు 2 వారాల లోపల ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయకపోతే ఊరుకునేది లేదు అని డెడ్ లైన్ కూడా విధిస్తున్నారు. అండ్ ఒకవైపు ఇది నడుస్తుంటే ఇంకోవైపు అక్కడ పోలీసులు చాలా మంది ప్రొటెస్టులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దేనికి అగేన్స్ట్ అంటే మిలిటరీకి అండ్ ఐఎస్ఐకి అగేన్స్ట్ గా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు.
వాళ్ళు మా డ్యూటీస్ లో ఇంటర్వ్యూన్ అవుతున్నారు అండ్ తాలిబాన్లు మమ్మల్ని అటాక్ చేస్తున్నారు అని వాళ్ళు మాట్లాడుతూ ఉండడం జరిగింది. ఈ లోపలనే ఒక పోలియో వ్యాక్సినేషన్ చేస్తున్నటువంటి టైంలో ఒకరు వచ్చి పూర్తిగా వాళ్ళ మీద దాడి చేయడము ఇవన్నీ చూస్తున్నాం. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ దాన్ని చేసినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా పాకిస్తాన్ లోని అన్రెస్ట్ రోజు రోజుకు తీవ్రమవుతున్న పరిస్థితి కనబడుతోంది. అటు బలూచిస్తాన్ అయితేనేమి, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కోసం అయితేనేమి, ఇంకోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న పరిస్థితులు అయితేనేమి, ఇప్పుడు వచ్చిన ఆర్మీకి అండ్ పోలీసులకి మధ్య వచ్చిన ప్రతిష్టంభన అయితేనేమి, వీటన్నిటిని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఇమ్రాన్ ఖాన్ ని విడుదల చేయమని చెప్పి ఒత్తిడి తీసుకురావడానికి ఇస్లామాబాద్ లో వాళ్ళు ర్యాలీ చేయడానికి పర్మిషన్ అడిగితే ఎక్కడో ఊరి బయట వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అయినా కానీ కూడా లక్షల సంఖ్యలో వాళ్ళు అక్కడంతా వచ్చి ఇస్లామాబాద్ ని దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి. సో వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు వీళ్ళు. దానికి కోటా క్యాబిన్స్ లాంటివి తీసుకొచ్చి బాక్సెస్ పెట్టి దాన్ని రోడ్లను బ్లాక్ చేయడం, ఇటువంటివి చాలా చేశారు. ఫైరింగ్ చేశారు వాళ్ళ మీద, టియర్ గ్యాస్ ఫైర్ చేయడం, ఇటువంటి చాలా చేశారు. అయినా కానీ వాళ్ళని ఆపలేకపోయారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు కాబట్టి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందినటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా చీఫ్ మినిస్టర్ అలీ అమీన్ గండాపూర్ అన్నటువంటి వ్యక్తి చాలా అగ్రెసివ్ గా మాట్లాడి, మొదటి బుల్లెట్ నేనే తీసుకుంటాను, 2 వారాల లోపల మీరు విడుదల చేయకపోతే ఏం చేస్తారో చూస్తాను, నేను లాహోర్కి వస్తాను, ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి మరియం నవాజ్ ని ఛాలెంజ్ చేయడము, ఇటువంటివన్నీ చేయడం మనం చూసాము. తర్వాత ఆయన ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా ర్యాలీలు ఏవైతే జరుగుతున్నాయో వాటిల్లో పోలీసులు సివిలియన్స్ తో పాటు కలిసి వెళ్తున్నారు. అంటే ఈ రోజు పరిస్థితి పాకిస్తాన్ లో ఎంత విషమించిందో మనం అర్థం చేసుకోవచ్చు. మామూలుగా సివిలియన్స్ అందరూ గొడవలు, పొలిటికల్ గా ఏం గొడవలు పడినా పోలీస్ న్యూట్రల్ గా ఉంటుంది. నార్మల్ గా పోలీస్ ఏం చేస్తుంది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కోసం వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు. అటువంటిది ఈ రోజు పఠాన్ పోలీసులు వాళ్ళ పఠానీ ఉద్యమకారులను సమర్థిస్తూ వాళ్ళు కూడా ఈ రోజు నిరసన ప్రకటిస్తున్నారు. సో ఆ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ బలూచిస్తాన్ కానీ పాకిస్తాన్ చేతి నుంచి జారిపోతున్నట్లే మనకు కనిపిస్తుంది. సో అలీ అమీన్ గండాపూర్ ఇంకా ముందుకు వెళ్ళి ఏం చెప్పాడంటే, ఆఫ్ఘనిస్తాన్ తో నేను మాట్లాడతాను, అటు ఇటు 2 సైడ్స్ ఉన్నది పఠాన్లే, మేమే పష్తూన్లే ఉన్నాం, కాబట్టి దీని సమస్యకు, తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ సమస్యకు పరిష్కారం నేను తీసుకొస్తాను అని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి, నార్మల్ గా ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వస్తుంది. అటువంటిది ఒక చీఫ్ మినిస్టర్ నేను దీని సమస్యను పరిష్కరిస్తాను అంటే ఏంటి అర్థం? అది నేను సపరేట్ గా ఇండిపెండెంట్ గా మేము వెళ్ళిపోతామని అర్థం, లేదా మీతో సంబంధం లేదు, మేము చూసుకుంటాం, మేము ఒకటి అని అర్థమా? ఇప్పుడు మమతా బెనర్జీ ఎలాగైతే బంగ్లాదేశ్ విస్థాపితులు వస్తే దే ఆర్ వెల్కమ్ అని చెప్తోందో, ఆవిడ పరిధిలో లేకపోయినా ఆవిడ ఎలా స్టేట్మెంట్ ఇస్తాం? డిఎంకే ఎలాగైతే శ్రీలంకలో ఉన్న తమిళియన్స్ అందరూ మా వాళ్ళని వాళ్ళు అనుకుంటారో, ఇటువంటి సమస్యలు అక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి క్రాస్ బార్డర్ లాయల్టీస్ అనేవి మనకు ఉన్నాయి. దాంతో ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ పరిధి దాటిపోయి ఆయన మీద ఏమైనా దేశ విద్రోహ చట్టం ఉపయోగించాలా, డిస్మిస్ చేయాలా, ఇటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆయన నిజంగా డిస్మిస్ చేస్తే కనుక స్ట్రీట్ లెవెల్లో పెద్ద గొడవలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. సో మరి ఈ పరిస్థితుల్లో ఐఎస్ఐ కానీ ఆర్మీ కానీ చాలా వీక్ గా ఉంది. మనకు తెలుసు, వాళ్ళ హమీద్ ని వాళ్ళు ఏదైతే కోర్ట్ మార్షల్ చేయడానికి ఫయాజ్ హమీద్ ని వాళ్ళు జైల్లో కస్టడీలో తీసుకున్నారో, దాంతో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా ఒక ఆర్మీ ట్రైబ్యునల్లో ట్రై చేసి అతన్ని ఉరి తీయాలన్నటువంటి ఒక ఆలోచన ఆర్మీలో ఉంది అని మనకు తెలుస్తుంది. అదే కనుక జరిగితే కనుక ఆ ఆర్మీలోనే చీలికొచ్చేటువంటి ప్రమాదం ఉంది. అదే రోజు ఇంతవరకు ఈ 75 ఏళ్ల వాళ్ళ ఇండిపెండెంట్ అంటే బ్రిటిష్ నుంచి విడిపోయిన తర్వాత 75 ఏళ్లలో ఎప్పుడు కూడాను వాళ్ళ సొంత ఆఫీసర్లను వాళ్ళు ట్రై చేసిన పాపాన పోలేదు. అటువంటిది ఫయాజ్ హమీద్ ని వాళ్ళు కోర్ట్ మార్షల్ చేస్తారు. కోర్ట్ మార్షల్ చేసి మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ కూడా కోర్ట్ మార్షల్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ చాలా చాలా క్రిటికల్ సిచ్యుయేషన్ లో ఉన్నది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కంప్లీట్ గా వాళ్ళ చేసి జారిపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు. అలాగే మనకు బలూచిస్తాన్ లో మనం చూసాము, అక్కడ కూడా ఆల్మోస్ట్ అంత కోఆర్డినేటెడ్ అటాక్స్ అనేది వాళ్ళు ఇమాజిన్ కూడా చేయలేదు, అటువంటి అటాక్స్ జరిగినాయి. కాబట్టి ఈ పరిస్థితులలో ప్లస్ ఐఎంఎఫ్ కూడా వాళ్ళకి లోన్ ఇవ్వడానికి నిరాకరించింది. మరి పాకిస్తాన్ వచ్చే 2-3 నెలల్లో ఇదే కనుక కంటిన్యూ అయిందంటే కనుక, సైన్యానికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కనుక వచ్చిందంటే కనుక, ఇంకా మరి అక్కడ ఎటువంటి సివిల్ వార్ వస్తుందో మనం చెప్పలేము. చాలా ఫ్లూయిడ్ గా ఉంది అక్కడ సిచ్యువేషన్. చూద్దాం. మరి అదేమో న్యూక్లియర్ పవర్ దేశం కాబట్టి దాన్ని కంట్రోల్ చేయవలసిన ఆవశ్యకత వాళ్ళకు ఉన్నది. మరి చైనాను అమెరికా వాళ్ళని సాయం చేసి దీన్ని గట్టెక్కిస్తారా, లేదా అది ఇంకా అధపాతాళంలోకి వెళ్తుందో మనం చూడాలి. రైట్, ఓకే. ఇక నెక్స్ట్ అంశము మాల్దీవ్స్ కి సంబంధించిన విషయం సార్. మాల్దీవ్స్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే మన
మొయిజు ఉన్నాడు. మొయిజు చాలా వ్యతిరేకంగా వ్యవహరించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన భారత వ్యతిరేక దృక్పథంతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి అని మనం చాలా సార్లు డిస్కస్ చేశాం. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే యూటర్న్ తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అండ్ అట్లాంటి సూచనలే మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొదటిసారి ఆయన మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొయిజు వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ టైం అతి త్వరలోనే రాబోతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ వచ్చే ముందే ఇద్దరు జూనియర్ మినిస్టర్స్ ఎవరైతే మోదీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇచ్చారో వాళ్ళు రిజైన్ చేసినట్టుగా మనకు వార్తలు వస్తున్న పరిస్థితి. సో పూర్తి సమాచారం ఇంకా దాని గురించి ఎగ్జాక్ట్ రీజన్స్ అవన్నీ తెలియకపోయినప్పటికీ కూడా బట్ వాళ్ళు రిజైన్ చేశారు అనేది తెలుస్తుంది. ఈయన విజిట్ కి ముందే వాళ్ళు రిజైన్ చేశారు అనుకోవాలా, వాళ్ళని తొలగించారు అని అనుకోవాలా? అండ్ మొయిజు తన స్టాండ్స్ ని మార్చుకున్నారని మనం భావించవచ్చా? కొంత స్టాండ్ మారినట్లే మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. దీని వెనకాల భారత దౌత్య చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించినాయని మనం చెప్పాలి. ఎప్పుడైతే ఆయన ఇండియా అవుట్ క్యాంపెయిన్ దృష్ట్యా ఆయన ఎన్నికై వచ్చారో, వచ్చిన తర్వాత మనకు తెలుసు మన సైన్యాన్ని అక్కడి నుంచి తీసేయమనడము ఇటువంటివన్నీ ఘటనలు జరిగిన తర్వాత మనం మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ని వదిలిపెట్టలేదు. మన ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్ళాము, వాళ్ళకి ఇవ్వవలసిన సహాయం ఇస్తూ వెళ్ళాము మనము. దాంతో క్రమేపీ కొన్ని నెలల తర్వాత వాళ్ళకి నిజంగా అర్థమైంది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో, ఎనిమీస్ ఎవరో, వాళ్ళ మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో అర్థమైంది వాళ్ళకి. చైనా నుంచి వాళ్ళకి రావాల్సినంత రావట్లేదు. ఎందుకు? చైనానే ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది కాబట్టి అక్కడి నుంచి సహాయం వస్తుంది అని అనుకున్న వాళ్ళు పెద్దగా రాలేదు. మోయిజు చైనాకి వెళ్ళి వచ్చినా కానీ కూడా పెద్దగా దాని వల్ల గుణం ఏం కనిపించలేదు. దాంతో క్రమేపీ వాళ్ళ ఎకానమీ క్షీణదశ పట్టి భారతదేశం నుంచి వచ్చేటువంటి టూరిస్టులు మాక్సిమం ఉండేవాళ్ళు అక్కడ. మనం ఇది గ్లోబల్ రౌండ్ అప్పుడు కూడా చర్చించుకున్నాం. మనం ఇది నంబర్ 1 పొజిషన్ లో ఉన్నటువంటి భారత టూరిస్టులు ఈరోజు 7-8 స్థానంలో పడిపోయాం మనం. దాంతో అక్కడికి వెళ్ళడం చాలా తగ్గిపోయింది. గతంలో లక్షల్లో వెళ్లేవాళ్ళు ఇప్పుడు 20,000-30,000 వెళ్తున్నారు. సో దాంతో ఆ రెవెన్యూ పడిపోయేసరికి వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ పడిపోయినాయి, వాళ్ళ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ దెబ్బతిన్నాయి. ఇవన్నీ దెబ్బతినేసరికి వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఏం చేసిందంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని దేశం నుంచి బయటికి పంపించడానికి వీల్లేదు అని దానికి నిబంధనలు, రెస్ట్రిక్షన్స్ పెట్టేసరికి దాంతో ఇంకా ప్రకంపనలు వచ్చేసి వాళ్ళ ఏవైతే సుకూక్ గురించి మనం లాస్ట్ టైం చర్చించాం మనము, అటువంటి అప్పులు ఏవైతే బయటికి తెచ్చుకున్నారో అవన్నీ కూడాను చాలా గడ్డు పరిస్థితిలోకి వచ్చినాయి. ఇప్పుడు అక్టోబర్ మొదటి వారంలో వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాల్సి వస్తుంది వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళ దగ్గర పైసలు లేవు. కాబట్టి మళ్ళీ భారతదేశాన్ని అర్థించక తప్పదు. చైనాని అడిగి చూశారు, చైనా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. చైనా ఏం చేస్తుంది అంటే మేము ఇన్వెస్ట్మెంట్స్ పెడతాము, అప్పులు ఇస్తాం మీకు అంటున్నారు. కానీ ఈ సుకూక్ పేమెంట్ చేయాలో దానికి వాళ్ళ సమర్థన, వాళ్ళకి హెల్ప్ చేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. సో ఈ పరిస్థితులలో మోజో గతి లేని పరిస్థితిలో మళ్ళీ భారతదేశంతో మైత్రి చేసుకోక తప్పట్లేదు. కానీ అంతకు ముందరే భూమిక ఏం చేశారు, జయశంకర్ గారు అక్కడికి వెళ్ళి 3 రోజులు ఉండి వాళ్ళ అన్ని మంత్రిత్వ శాఖలతో కలిసి మోయిజోన్ కూడా కలిసి క్రమేపీ వాళ్ళను మన దారికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. దాని ఫలంగానే ఈ రోజు మళ్ళీ మోయిజో ఢిల్లీ పర్యటన అన్నది జరుగుతోంది. ఆయన ఇక్కడికి వస్తున్నారు. వచ్చే ముందర ఒక గుడ్ విల్ జెస్చర్ గా మోదీ గారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మంత్రుల్ని తొలగించడం, ఇన్ఫాక్ట్ ఈవెన్ వాళ్ళ అపోజిషన్ పార్టీ కూడా భారతదేశంతో మైత్రి పెంచుకుంటున్నందుకు వాళ్ళు అభినందించారు. మీరు ఇది ముందరే చేస్తుంటే బాగుండేది, అప్పుడు మీరు తప్పు చేశారు, మా పాలసీ అదే కదా, భారతదేశం మనకు మిత్రుడు, అటువంటి మిత్రుడిని మనం కోల్పోతే కనుక మనమే నష్టపోతామని మేము చెప్తుంటే నువ్వు వినకుండా ఇండియా అవుట్ అని క్యాంపెయిన్ పెట్టుకున్నావు అని చెప్పి అపోజిషన్ కూడా అతన్ని ఒక విధమైనటువంటి స్టేట్మెంట్ కూడా మనం చూసాం. కాబట్టి క్రమేపీ మళ్ళీ భారతదేశం పట్ల మొగ్గు చూపక తప్పట్లేదు. ఈ రోజు మనం అఖండ భారతంలో ఉన్న అన్ని దేశాలు కూడా చైనాకు వత్తాసు పలుకుతూ ఎంత నష్టపోతున్నాయో మనం చూసాం. శ్రీలంక కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు. అల్టిమేట్ గా చైనా అన్నది ఒక భస్మాసురుడి హస్తం. దానివల్ల మళ్ళీ భారతదేశానికి తిరిగి వస్తేనే వాళ్ళకి ఊరట కలుగుతుంది. మనం శ్రీలంకను ఆదుకున్నాము, ఈరోజు శ్రీలంక ఊపిరి తీసుకోగలుగుతుంది, మళ్ళీ బతకగలుగుతుంది. అది అటువంటి పరిస్థితే మోజోకి, మాల్దీవ్స్ కూడా మనం ఇవ్వబోతున్నాం. ఓకే, ఇక నెక్స్ట్ అంశం ఉంది సార్. ఎస్ జయశంకర్ స్టేట్మెంట్. ఎస్ జయశంకర్ చైనాతో చర్చల ద్వారా సుమారు 75% బార్డర్ డిస్ప్యూట్స్ ని మేము క్లియర్ చేయగలుగుతున్నాము అని అన్నారు. సో ఇంకా చర్చలు నడుస్తున్నాయన్న వాదన తీసుకొచ్చారు. అండ్ ఆయన్ని బ్రిక్స్ గురించి ఆయన మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దీని గురించి కూడా మనం మాట్లాడాలి. సో ఫస్ట్ అయితే మనం ఈ చైనా అండ్ భారత్ కి మధ్య ఉన్నటువంటి ప్రతిష్టంభనను తొలగించే విషయంలో జయశంకర్ చేసిన స్టేట్మెంట్ గురించి మీరేం చెప్తారు? యాక్చువల్ గా ఇది అజిత్ దోవల్ గారు మాస్కో వెళ్ళినప్పుడు మాస్కోలో వాంగ్ ఈని కలిశారు. వాంగ్ ఈని కలిసి అక్కడ సరిహద్దులు మీరు కనుక సరి చేయకపోతే, అక్కడ శాంతి లేకపోతే, డిసెంగేజ్మెంట్ జరగకపోతే రిలేషన్షిప్స్ నార్మలైజ్ అవ్వవు అని చాలా కరాఖండిగా స్పష్టంగా చెప్పడం జరిగింది. గత 3-4 సంవత్సరాలుగా చైనా వాళ్ళ పాలసీ ఏంటంటే
సరిహద్దుల మాట వదిలేయండి, మనం బిజినెస్ చేసుకుందాము, మనం సంబంధాలు పెంచుకుందాము అని చెప్పి వాళ్ళు చాలా మన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మనం ససేమిరా అన్నాం. కాబట్టి ఫైనల్ గా ఇప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు కనుక అది చేయకపోతే మేము నార్మలైజ్ చేయడం అనేది జరగదు అని చెప్పి. కానీ మన మీద కూడా ఒత్తిడి ఉంది. ఎందుకు? మన బిజినెస్ అన్ని కూడా చైనా మీద ఆధారపడి ఉన్నాయి. మనకు టెక్నాలజీ పరంగా కావచ్చు, లేదా మనకు ఫార్మాస్యూటికల్ రంగంలో కావచ్చు, ఇటువంటి చాలా రంగాల్లో మనకు ఇన్పుట్స్ అన్ని చైనా నుంచి రావాలి. చైనా నుంచి రావాలంటే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ మనుషులు ఇక్కడ రావాలి, మన వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వాణిజ్యానికి సంబంధించినటువంటి రాకపోకలు ఉండాలి. దాన్ని మనం ఆపేసాం. వాళ్ళకు వీసాలు ఇవ్వట్లేదు, అక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. దీంతో మన ఇండస్ట్రీస్ కూడా చాలా దెబ్బతింటున్నాయి. వీళ్ళు కూడా మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. దాంతో మెల్లిమెల్లిగా దాన్ని రెస్టోర్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ బడ్జెట్ సమయంలో మనకు ఇది కూడా చర్చించాం. మనము చైనా నుంచి పెట్టుబడులు మనం ఆహ్వానిస్తున్నాము, కానీ సెలెక్టివ్ గా మాకు ఎక్కడ కావాలో అక్కడ మేము పర్మిట్ చేస్తామని ప్రభుత్వం చెప్పడం. రెండవది, డైరెక్ట్ ఫ్లైట్స్ కోసం ఈ రోజు చర్చలు జరుగుతున్నాయి. మరి డైరెక్ట్ ఫ్లైట్ రెస్టార్ట్ చేయాలా అని. గల్వాన్ ఘటన జరగక ముందర, వుహాన్ వైరస్ రాకముందర రమారమి వారానికి 500 ఫ్లైట్లు వచ్చాయి భారతదేశానికి చైనా నుంచి. ఈ రోజు కంప్లీట్ గా స్తబ్దం అయిపోయాయి. కాబట్టి మళ్ళీ దాన్ని రెస్టోర్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి కీలకం, మీరు సరిహద్దుల వివాదాన్ని మీరు శాంతియుతంగా దాన్ని మళ్ళీ గతంలో ఉన్న పరిస్థితి తీసుకువెళ్ళకపోతే ఇవి రిస్టోర్ అవ్వడం చాలా కష్టము అని మనం చెప్పడంతో వాళ్ళు క్రమేపీ తగ్గుముఖ పడుతున్నారు. వాంగ్ ఈ దగ్గర నుంచి అదే స్టేట్మెంట్ వచ్చింది. అలాగే జయశంకర్ గారి దగ్గర, జయశంకర్ గారు ఏం చెప్పారు? 75% ఆల్రెడీ సమస్యలు పరిష్కరించాము అని చెప్పారు. మిగతా 25% ఏంటి మనకు తెలుసు. డెప్సాంగ్ ప్లేన్స్ ఒకటిను, డేమ్ చౌక్ ఒకటి, ఈ రెండు ఇంకా ఓపెన్ గా ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా, ఈ రెండు ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు వైదొలగారంటే డిసెంగేజ్మెంట్ అన్నది ఒకటి జరుగుతుంది. తర్వాత కంప్లీట్ గా డీఎస్కలేషన్ కూడా కావాలి. ఎందుకంటే జయశంకర్ గారు ఆ స్టేట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు. సరిహద్దులలో రెండు సైన్యాలు కూడా చాలా పెద్ద ఎత్తున మోహరింపు చేశారు. కాబట్టి ఇది ఎవరికి మంచిది కాదు. దీనివల్ల మా ఇద్దరి యొక్క సంబంధాలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయని స్పష్టంగా చెప్పారు. సో మన దగ్గర నుంచి మెసేజింగ్ చాలా క్లియర్ గా ఉంది. దోవల్ గారు కానీ, జయశంకర్ గారు కానీ, ఎవరు మాట్లాడినా కానీ, మీరు కంప్లీట్ గా డిసెంగేజ్మెంట్ చేసేంత వరకు కూడా మేము నార్మలైజ్ చెయ్యము అని చెప్పడం జరిగింది. వీసాలు ఇప్పుడిప్పుడే కొంత ఇవ్వడం మొదలు పెట్టాం. ఎందుకంటే మన ఇండస్ట్రీ దెబ్బతినకూడదు కాబట్టి. అలాగే పెట్టుబడులని పర్మిట్ చేస్తామని చెప్పి ఒక విధమైనటువంటి క్యారెట్ వాళ్ళకి ఒక ఆశ చూపిస్తున్నాము. ఇటువంటివి క్రమేపీ భారతదేశం మొదలు పెట్టింది. అది మనకు వస్తున్నటువంటి సూచనలు ఏంటంటే, చైనా కూడా ఇప్పుడు వాళ్ళు ఫిలిప్పైన్స్ తో కావచ్చు, టైవాన్ తో కావచ్చు, అమెరికాతో కావచ్చు, వాళ్ళ ప్రతిస్పందనలు చాలా ఉన్నాయి. కాబట్టి భారతదేశంతో కూడా వాళ్ళకు సమస్య పెట్టుకుంటే కనుక ఇన్ని ఫ్రంట్స్ లో వాళ్ళు యుద్ధం చేయడం కష్టము అని వాళ్ళు అర్థం చేసుకుని, భారతదేశంతో అట్లీస్ట్ టెంపరీగా అయినా కొంతకాలానికి వీళ్ళు కొంత ఇక్కడ శాంతి నెలకొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అని మనకు అర్థమైంది. రాబోయే బహుశా కొన్ని వారం, 2 వారాలు, 3 వారాల్లో మనకు ఈ డిసెంగేజ్మెంట్ అనేది జరిగేటువంటి సూచనలు మెరుగుగా కనిపిస్తున్నాయి. దాని దృష్ట్యానే కొంత పాజిటివ్ స్టేట్మెంట్ జయశంకర్ గారు ఇచ్చారు. దోవల్ గారి స్టేట్మెంట్ కానీ, స్టేట్మెంట్ కానీ, ఇవన్నీ కూడాను ఆ దృష్ట్యానే ఇచ్చిన స్టేట్మెంట్స్. అండ్ ఇంకొక పాయింట్ ఉంది సార్. గ్లోబల్ టైమ్స్ ఏదో ఆర్టికల్ ని జయశంకర్ కి వ్యతిరేకంగా రాసి ఆయన్ని విపరీతంగా ఆరోపిస్తూ ఏదో రాసి దాన్ని డిలీట్ చేశారన్న ఒక వార్త కూడా ఈ మధ్య కనిపించింది నాకు. అండ్ ఇంకొక వైపు మీరు ఇందాక చెప్పినట్టు కొంత పాజిటివిటీ ఇండియా చైనా మధ్య బిల్డ్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు కనబడుతోంది. ఇది నిజంగా బంగ్లాదేశ్ లో జరిగిన పరిణామాల్ని బేస్ చేసుకుని ఈ రెండు దేశాల మధ్య, భారత్ చైనాల మధ్య ఏమైనా కొంత పాజిటివిటీ బిల్డ్ అయినట్టుగా మనం భావించాలా? బంగ్లాదేశ్ దీనికి ఏమైనా కారణంగా మనం చూడాల్సి ఉంటుందా? అండ్ ఈవెన్ చైనీస్ ఎకానమీ కొలా డిక్లైన్ అవ్వడము మనం చాలా రోజులకి మాట్లాడుతున్నాము. ఈ కారణాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చా? అంటే బంగ్లాదేశ్ చాలా చిన్న దేశం. అది బంగ్లాదేశ్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు వాళ్ళకు. మన అఖండ భారతంలో ఉన్న అన్ని దేశాలలో చైనా హస్తం ఉన్నది, చైనా ప్రమేయం ఉన్నది. వాళ్ళు ఏదో అక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళు బంగ్లాదేశ్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ అంతకు మించి పెద్ద ఇష్యూ కాదు. చైనాకు అంతర్గతంగా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. వాళ్లకు అమెరికాతో ఉన్నటువంటి ప్రతిస్పందన, ఫిలిప్పైన్స్, టైవాన్ సముద్రాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్, అంతర్గతంగా ఈ రోజు బెయిజింగ్ ఎకనామిక్ గా చాలా దెబ్బతినింది. ప్లస్ వాళ్ళ సైన్యంలో విద్రోహం ఉన్నది. ఎంతో మందిని ఆయన పర్చి చేయడము. ఇన్ఫాక్ట్ సంవత్సరంన్నర లోపల 2 డిఫెన్స్ మినిస్టర్లు ఆయన డిస్మిస్ చేయడము. డిఫెన్స్ మినిస్టర్లు బతుకున్నారో చనిపోయారో కూడా మనకు తెలియదు. ఈ రోజు పార్టీ నుంచి నిష్కాతులను చేశారు, వాళ్ళని తీసి పడేశారు. ఇటువంటి పరిస్థితులలో వాళ్ళ రాకెట్ ఫోర్స్ అధినేతలందరినీ వాళ్ళు చేంజ్ చేసి నేవల్ కమాండర్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఆయన. సో ఆర్మీయే ఎప్పుడు విద్రోహం చేస్తుందో అన్న భయంతో ఉన్నాడు. కాబట్టి ఆయన భారతదేశంతో నిజంగా కనుక ఒక చిన్న యుద్ధం లాంటిది ఏదైనా వస్తే కనుక నిజంగా పిఎల్ఏ తన వెనకాల ఉంటుందా, యుద్ధం చేస్తారా అన్న ప్రశ్న ఆయనకు ఉన్నది. కాబట్టి డీఎస్కలేషన్ చేయవలసిన ఆవశ్యకత ఆయనకు వచ్చింది. లేకపోతే చైనా డీఎస్కలేట్ చేసేటువంటి నైజం ఉన్నటువంటి దేశం కాదు, దుందుడుకు చర్యలు ఉన్నటువంటి దేశం. కాబట్టి ఇప్పుడు అక్కడ అంతర్గతంగా వాళ్ళకున్న సమస్యల వల్ల ఈ రోజు ఒక స్టెప్ వెనక్కేస్తున్నారు. రెండవది, మనం కూడా చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నాము.
ఎక్కడ కూడా మనం ఒక్క ఇంచు కూడా మనం తగ్గలేదు. మన సైన్యం అక్కడ మోహరింపు చేశాము. ప్లస్ అన్ని చర్చలలో డిఫెన్స్ వాళ్ళ కమాండర్ లెవెల్ చర్చలు కావచ్చు, లేదా మనకు డిఫెన్స్ మినిస్టర్ లెవెల్ చర్చలు కావచ్చు, లేదా ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ లెవెల్ చర్చలు కావచ్చు, ఎక్కడైనా కానీ కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాం, మీరు కంప్లీట్ గా డిసెంగేజ్ అవుతేనే మళ్ళీ మీతో మాట్లాడేటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పాం. కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. జయశంకర్ గారి మీద గ్లోబల్ టైమ్స్ రాసినటువంటి ఆర్టికల్ చాలా నెగటివ్ గా రాశారు. ఎందుకంటే జయశంకర్ గారి భార్య ఆవిడ జపాన్ నుంచి వచ్చింది. సో జపాన్ కి చైనాకి వైరం ఉన్నది, అదొకటి. ప్లస్ ఈయన అక్కడ బీజింగ్ లో కూడా పనిచేసి వచ్చారు కాబట్టి ఇతను కంప్లీట్ గా చైనా వ్యతిరేకి అంటూ వాళ్ళు మోదీ ప్రభుత్వం యొక్క పాలసీని అంతా ఈయనే నడిపిస్తున్నారు, ఈయన వల్లనే చైనా వ్యతిరేకత అనేది ఆ ప్రభుత్వంలో ఉన్నది అని ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ రాసినటువంటి పరిస్థితి వాళ్ళకు డిప్లొమాటిక్ గా భారతదేశంతో మళ్ళీ మైత్రి చేసుకోవాలి అని వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైందో ఇమ్మీడియట్ గా ఆర్టికల్ తీసేశారు. అది ఎక్స్పోజ్ అయిపోయారు. అంటే వాళ్ళ యాక్చువల్ ఆలోచన దృక్పథం ఏంటి, ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవసరం ఏంటి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని తీయడం జరిగింది. అది కానీ తప్పకుండా వాళ్లకు జయశంకర్ గారి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకత అది ఎక్కడో బయటకు వచ్చింది. ఓకే, ఇంకొకటి బంగ్లాదేశ్ కి సంబంధించిన విషయమే. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు బంగ్లాదేశ్ ఇప్పుడు దుర్గా పూజకు ప్రతి సంవత్సరము షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత కాలం అయితే దుర్గా పూజ జరుగుతుందన్నప్పుడు నవరాత్రుల టైంలో హిల్సా ఫిష్ ని మనకు పంపించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. సో అక్కడ ఉన్న ప్రీమియం ఫిష్ అని అంటున్నారు దాన్ని. కానీ వాళ్ళ ఫిషరీస్ మినిస్ట్రీ ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఈసారి అసలు ఈ ఫిష్ ని మేము పంపించము అని స్పష్టంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ అంతేకాదు దుర్గా పూజ టైంలో ఏదైతే వాళ్ళు అక్కడ చాలా అద్భుతంగా అమ్మవారి నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటారు కదా, సో అక్కడ కరెక్ట్ గా నమాజ్ చేసుకునే సమయము ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఏ సౌండ్స్ చేయకూడదు, పండల్స్ నుంచి ఎటువంటి శబ్దాలు రాకూడదు అని ఒక డైరెక్ట్ హెచ్చరికే చేయడం జరిగింది ఈవెన్ ప్రభుత్వం నుంచి. సరే, నేను మామూలుగా గూగుల్ చేసి చూస్తూ ఉంటేనేమో మన సోకాల్డ్ సెక్యులర్ ఇల్లిబరల్ పత్రికలేమో రిక్వెస్ట్ చేశారు, వాళ్ళకి చాలా అద్భుతంగా అందరూ ఇద్దరి మధ్య మత సామరస్యం ఉండాలని కోరుకున్నారు, వీళ్ళని హిందువులను రిక్వెస్ట్ చేసి మీరు ఆ టైంలో మాత్రం చేయకండి అని చెప్పారు. ఇట్లాంటివో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ నిజానికి వాళ్ళు డైరెక్ట్ గానే వార్న్ చేశారు, మీరు మా నమాజ్ టైంలో మాత్రం మీరు సౌండ్లు పెట్టడానికి వీల్లేదు అని. సో దిస్ ఇస్ వాట్ ఇప్పుడు బంగ్లాదేశ్ పూర్తి స్థాయి ఇస్లామిక్ దేశంగా తనను తాను చెప్పాలనుకుంటుందా, అండ్ భారత వ్యతిరేక ధోరణిని లేదా హిందూ వ్యతిరేక ధోరణిని స్పష్టంగానే బహిర్గతం చేయాలని అనుకుంటుందా? దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళ ప్రెస్ క్లబ్ లో మొహమ్మద్ అలీ జిన్నా 76 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి అని చెప్పి దాన్ని కమెమరేట్ చేశారు. దీన్ని స్టాక్హోమ్ సిండ్రోమ్ అంటారు. అంటే మిమ్మల్ని పీడించేవాడినే మీరు పొగిడేటువంటి పరిస్థితిని స్టాక్హోమ్ సిండ్రోమ్ అంటారు. ఈ రోజు మహమ్మద్ అలీ జిన్నా వల్ల పాకిస్తాన్ ఏర్పడిన దాని వల్ల వాళ్ళు ఎంత హింసించబడ్డారో, వాళ్ళు ఎన్ని లక్షల మంది చనిపోయారో, ఎంతమంది స్త్రీలు మానవంతానికి గురయ్యారో. పాకిస్తాన్ ఏర్పడడానికి కారణము బంగ్లాదేశ్ కు కష్టాలకు కారణమైన వాడినేమో కీర్తిస్తున్నారు, అసలు బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన ముజీబుర్ రహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. కరెక్ట్. అండ్ వాళ్లకు స్వతంత్రం ఇచ్చినటువంటి భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. సో దీన్ని టిపికల్ స్టాక్హోమ్ సిండ్రోమ్ అంటారు. కాబట్టి ఈ రోజు వాళ్లలో భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత అనేది చాలా చాలా తీవ్ర స్థాయిలో మనకు కనిపిస్తోంది. అలాగే హిల్సా ఫిష్ ని ఏదైతే చేపల్ని షేక్ హసీనా ప్రతి సంవత్సరం పంపించేది భారతదేశానికి, దాని వాళ్ళు అదే పనిగా నిలిపివేశారు. పైపెచ్చు ఈ నమాజ్ కి సంబంధించి 5 సార్లు నమాజ్ ఉన్నప్పుడు మీరు మొత్తం మ్యూజిక్ ని ఆపేయాలి, మీ సౌండ్ ఏమి ఉండడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, మరి గత సంవత్సరాలు ఏమయ్యాయి? గత సంవత్సరాలు బాగానే జరిగాయి కదా, ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది అది? ఇది ప్రశ్న. అంటే ఆబ్వియస్లీ ఒక ఇస్లామిక్ అజెండా వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఏదో వచ్చి రిక్వెస్ట్ చేశారు, దీనికి ఏదో చర్చలు జరిగినాయి అన్న సమస్య కాదు. అటువంటిప్పుడు మరి లాస్ట్ ఇయర్ కానీ అంతకంటే ముందర సంవత్సరాలు కానీ మరి అదే సమయాల్లో వీళ్ళ పూజలు నడుస్తుండేవి, వాళ్ళ నమాజులు నడుస్తుండేవి, ఎవరికి ఆక్షేపణ ఉండేది కాదు, అందరూ బాగానే ఉండేవాళ్ళు కదా. ఎక్కడో అక్కడ చిన్న ఘటనలు జరిగేవి, పండాల మీద దాడులు జరిగేవి, అవి ఎప్పుడూ ఉంటాయి బంగ్లాదేశ్ లో. అవి చిన్న చిన్న ఘటనలు మినహాయిస్తే గనక పెద్ద ఎత్తున ఈ పండాల్స్ అన్ని ఉండేవి. రమారమి 30-40 వేల పండాల్స్ బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉంటాయి. మరి అటువంటి సమస్య లేనటువంటి పరిస్థితి నుంచి సమస్యను ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకంటే హిందువులని మీ స్థాయి ఏంటో చూపిస్తున్నామని చెప్తుంది. ఈ దేశం ఇస్లామిక్ దేశం, మీ స్థాయి ఇంతనే, ఫస్ట్ మేమున్నాము, మాది అయిన తర్వాతే మీరేం చేసుకుంటారో చేసుకోండి, అది కూడా చూద్దాము అన్న పరిస్థితి తీసుకొచ్చారు.
ఇంకొక విషయం ఏంటంటే ప్రతి పూజా సమయంలో ఇక్కడి నుంచి హిందువులు అక్కడికి, అక్కడి నుంచి హిందువులు ఇక్కడికి, భారతదేశానికి బంగ్లాదేశ్ మధ్యలో రాకపోకలు ఉంటాయి. ఎందుకు మనం వెళ్ళి చూసాం కదా ఎన్ని అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలు ఉన్నాయో బంగ్లాదేశ్ లో. అలాగే వాళ్ళు కూడా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి క్షేత్రాలకు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఈసారి దాని మీద రెస్ట్రిక్షన్ పెట్టారు. ఏం అక్కర్లేదు, మీరు కావాలంటే అక్కడ బార్డర్ ఏరియాలో మీరు ఏదో చేసుకోండి, బంగ్లాదేశ్ లో రావడానికి వీలు లేదు అని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెట్టారు. సో కంప్లీట్ గా ఇస్లామైజేషన్ అవుతోంది ఈ రోజు బంగ్లాదేశ్. రాబోయే 2-3 నెలలలో అది అధపాతాళంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. పైపెచ్చు ఇలా వీళ్ళు చేసేసరికి వాళ్ళకు ఉన్నటువంటి 2-3 పెద్ద సమస్యలు ఏమొచ్చాయంటే, రేమండ్స్ అక్కడ పెద్ద ఫ్యాక్టరీ ఉన్నది. రేమండ్స్ చాలా ఫేమస్ బ్రాండ్ కదా భారతదేశానికి సంబంధించి. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్ లో మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు రేమండ్స్ ఆ ఫ్యాక్టరీని షట్ డౌన్ చేసి మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పైపెచ్చు అదానీ గ్రూప్ ఎవరైతే వాళ్ళకు పవర్ సప్లై చేస్తుందో $800 మిలియన్ ఇంకా వాళ్ళు బాకీలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వాలి. మీరు మాకు బాకీలు చెల్లిస్తే గానీ మేము ఎవరి దగ్గర అప్పులు తెచ్చుకున్నామో బ్యాంకర్స్, ఫైనాన్సర్స్, వాళ్ళకి మేము పైసలు ఇవ్వలేం, కాబట్టి మీరు మాకు ఈ పైసలు ఇవ్వకపోతే మేము మీకు ఎలక్ట్రిసిటీ సప్లై చేయలేము అని అదానీ చెప్తాం. అలాగే మనకు రష్యా కూడా వాళ్ళు అక్కడ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ కి వాళ్ళు సాయం చేశారు. ఆ అప్పు తీర్చండి, మీరు $630 మిలియన్ మీరు అప్పు తీర్చకపోతే మేము చర్యలు తీసుకుంటామని రష్యా కూడా వార్నింగ్ ఇస్తాం. సో ఈ రోజు వాళ్ళ ఎకానమీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అటువంటప్పుడు వాళ్ళని ఆదుకునేటువంటి ఏకైక దేశం భారతదేశం. అటువంటి భారతదేశంతో వాళ్ళు కయ్యానికి కాలు వేరేవాళ్ళు. కాబట్టి మన దగ్గర శక్తి చాలా ఉన్నది. నిజంగా వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీని మొత్తం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్క కోయంబత్తూరు, ఈరోడ్, సేలం ఆ 3 ఊర్లలో మొత్తం బంగ్లాదేశ్ కాంట్రాక్ట్స్ అన్ని కూడా మనం తీసుకోగలము. అది ఆల్రెడీ మొదలయ్యాయి. రాబోయే డిసెంబర్ కావాల్సినటువంటి బట్టలన్నీ కూడా ఇప్పుడు క్రమేపీ భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కి ఆర్డర్స్ ఇటు మళ్ళుతున్నాయి. కాబట్టి ఇదే పాలసీ కనుక కంటిన్యూ చేస్తే రాబోయే 3-4 నెలలలో బంగ్లాదేశ్ చాలా క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి. మరి అక్కడి నుంచి బయటికి తీయాలంటే కనుక అక్కడ ఒక విధమైనటువంటి రాడికలైజేషన్ వచ్చేసి ఆ దేశంలో ఒక విధమైనటువంటి సివిల్ వార్ లాంటి పరిస్థితులు వచ్చి ఉద్యోగాలు లేక చాలా క్లిష్ట పరిస్థితులకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడ చాలా దౌర్భాగ్యమైన విషయం. కానీ మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఎలా జరుగుతుందో ఏమవుతుందో. కానీ మనకు మాత్రం ఇప్పుడు 2.5 ఫ్రంట్ వార్ కాదు, 3.5 ఫ్రంట్ వార్ తయారైంది. మనకు బంగ్లాదేశ్ బార్డర్ నుంచి మన దేశంలో RDX స్మగ్లింగ్, ఇక్కడ విధ్వంసాలు సృష్టించడం, ఇటువంటివన్నీ కూడా జరగబోతున్నాయి. కాబట్టి మనకి ఇంకొక తలనొప్పి వచ్చింది. అన్ఫార్చునేట్. చూద్దాం ఏమవుతుంది. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్ళడము, పుతిన్ ని కలవడం తెలుసు. అండ్ ఒక వీడియో ఆల్రెడీ సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. ఉక్రెయిన్ కి వెళ్లి జెలెన్స్కీని కలిసిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ వారితో మాట్లాడిన విషయాలని బ్రీఫ్ చేయడానికి నేను వచ్చాను అని చాలా స్పష్టంగా అజిత్ దోవల్ గారు పుతిన్ కి చెబుతున్న వీడియో మనకు వచ్చింది. సో బేసికలీ పుతిన్ అండ్ దోవల్ మీట్ ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ జెలెన్స్కీ లైక్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం మధ్యలో ఒక శాంతి స్థాపన కోసం భారతదేశం ఒక ప్రయత్నం చేస్తోంది అన్న చర్చ నడుస్తున్న టైంలో ఈ పరిణామాలు ఎట్లా అర్థం చేసుకోవాలి? అండ్ శాంతి స్థాపన భారత్ వల్ల జరుగుతుందా? వెస్టర్న్ ఫోర్సెస్ ఎలా చూస్తున్నాయి? అండ్ రష్యా ఎలా ఆలోచిస్తోంది? యుక్రెయిన్ ఎలా బిహేవ్ చేస్తుంది? ఒకసారి కొంచెం మంచిగా విశ్లేషించండి సార్, క్లియర్ గా అర్థమయ్యేలాగా. అంటే మనకు ఈ రోజు యుద్ధం, యుక్రెయిన్ రష్యా యుద్ధము ఒక చాలా క్రిటికల్ ఫేజ్ లో ఉంది. ఇది ఎటు వెళ్తుంది అని చెప్పడం చాలా కష్టం. అమెరికా ఏంటంటే యాంటోనీ బ్లింకిన్ అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, యుక్రెయిన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ అంటే 200-300 కిలోమీటర్ల దూరం రష్యా లోపల ఉన్నటువంటి స్థావరాల మీద దాడి చేసేటువంటి పరిస్థితికి మేము పర్మిషన్ ఇస్తున్నాము అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ అన్ని వెస్టర్న్ మిసైల్స్. అది కనుక జరిగితే కనుక అది నాకు రెడ్ లైన్ అని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ చెప్పడం మనం విన్నాం. అదే కనుక జరిగితే ఇప్పుడు మరి నేటోతో యుద్ధం వస్తుందా, మరి వెస్టర్న్ దేశాలతో యుద్ధం వస్తుందా, అది ఏ మేరకు వెళ్తుంది, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా, ఇవన్నీ కూడాను ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఇవన్నీ నిజంగా ఏం జరుగుతుందని చెప్పలేము. నిజంగా కనుక యుక్రెయిన్ రష్యాలో మాస్కో మీద పెద్ద దాడి చేసిందంటే మరి అప్పుడు న్యూక్లియర్ అటాక్ చేస్తాడా వ్లాడిమిర్ పుటిన్? ఇవన్నీ కూడా చాలా ఒక విధమైనటువంటి ఎస్కలేషన్ జరిగేటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈరోజు అక్కడంతా ఉన్నది. పైపెచ్చి వాళ్ళు కర్స్క్ రీజన్ ఆల్రెడీ వాళ్ళు కబ్జాలో ఉంది, యుక్రెయిన్ కబ్జాలో ఉంది. కాబట్టి వ్లాడిమిర్ పుటిన్ మీద విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంది. ఈ ప్రెషర్ లో భారతదేశాన్ని ఆయన కోరడం జరిగింది, ఏదైనా వీలైతే దీన్ని ఏమైనా సమస్యకు పరిష్కారం మీరు ఏమైనా సాయం చేయగలరా అని అడగడం జరిగింది. దాంతో మోదీ గారే స్వయాన జెలెన్స్కీని వెళ్లి కలవడము, తర్వాత జో బైడెన్ తోటి కూడా ఫోన్ లో మాట్లాడడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి భారతదేశం ప్రయత్నం చేస్తాం. కానీ అల్టిమేట్ గా ఈ నిర్ణయం ఎవరు చేస్తారంటే నేటో నిర్ణయిస్తుంది. నేటో ఇంకా వాళ్ళకి అస్త్రాలు ఇచ్చి వాళ్ళని ఇంకా ముందుకు తోసి వాళ్ళను ఈ పెద్ద పెద్ద మిసైల్స్ ని వాళ్ళు రష్యా మీద వేయమని చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తే
మరి ఈ యుద్ధం ఇంకే ఏ సైడ్ వెళ్తుందో మనం చెప్పలేము. అందుకని ఈ దృష్ట్యా అజిత్ దోవల్ గారి విజిట్ అనేది చాలా కీలకమైంది. మోదీ గారు జెలెన్స్కీతో ఏం మాట్లాడారు, జో బైడెన్ తోటి ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా ఆయన బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. మోదీ గారు ఇప్పుడు అమెరికాకు వెళ్తున్నారు. అమెరికాలో కూడా ఇదే మెయిన్ ఇష్యూ కాబోతున్నది. అక్కడ కూడా మన యుక్రెయిన్ తర్వాత రష్యా మధ్యలో జరుగుతున్నటువంటి ప్రతిస్పందనకి ఏమైనా సొల్యూషన్ తీసుకురాగలమా అన్న ప్రయత్నం భారతదేశం చేస్తోంది. ఇదే పెద్దగా అనౌన్స్ చేసి మేమేదో శాంతి దూతలం అని చెబితే గనక దానికి గుణం ఉండదు కాబట్టి క్వైట్ గా చేస్తున్నాం మనము. కానీ అందరికీ తెలిసిన విషయమే, భారతదేశం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అమెరికా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి భారతదేశాన్ని వీళ్ళిద్దరితో మాట్లాడమని చెప్పి ఏదైనా సొల్యూషన్ ఉందా ప్రయత్నం చేయండి అని అమెరికా కూడా చెప్తోంది. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఈ దౌత్యం ఎంతవరకు రుచిస్తుందో ఏమవుతుందో చూద్దాం మనం. మోదీ గారు మాత్రం పర్యటన, మోదీ గారు ఇప్పుడు అమెరికాకు వెళ్లేంత లోపల మరి ఈ ఎస్కలేషన్ జరిగితే కనుక కోసం మనం ఎంత ప్రయత్నాలు చేసినా అది ఇంకా సఫలం అవ్వకపోవచ్చు. ఎస్కలేషన్ అవ్వలేదు అంటే కనుక బహుశా అక్కడికి అమెరికాకు వెళ్ళి దీన్ని ఆపండి అని చెప్పేటువంటి పరిస్థితి ఆయన తప్పకుండా చెప్తారు. ఒకవేళ వీళ్ళు రష్యా మీద అటాక్స్ చేయకపోతే సీజ్ ఫైర్ గురించి చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో కొన్ని వారాల లోపల మనకు ఈ పరిణామాలు ఏ దిశగా వెళ్తాయో మనం చూద్దాం. వెళ్తే థర్డ్ వరల్డ్ వార్ దాకా పెద్ద ఎత్తున వెళ్ళిపోవచ్చు, లేదా ఈ సమస్యకి పరిష్కారం వచ్చేటువంటి సూచనలు కూడా లేకపోలేదు. సార్ యాక్చువల్లీ ఇంకొక వార్త కూడా ఉంది రష్యాకి సంబంధించి. రష్యాలో యువాన్స్, రష్యాలోని బ్యాంక్స్ లో చాలా వరకు ఖాళీ అయిపోయింది, యువాన్ అనే కరెన్సీ లేకుండా అయిపోయింది అనేది ఒక వార్త. సో అండ్ ఈవెన్ రూబుల్స్ యువాన్ తో పోల్చితే 5% తగ్గింది అనేది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి నంబర్స్ చెప్తున్నాయి. సో బేసికలీ రష్యా అండ్ చైనా మధ్య ట్రేడ్ విషయంలో ఏమైనా అవకతవకలు, ఏమైనా ఇబ్బందులు నెలకొన్నాయా? ఈ యువాన్ లేకపోవడాన్ని ఎట్లా చూడాలి, ఎంటీ అవుతున్న విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఒకసారి వివరిస్తారు. అంటే దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, మనకు చైనీస్ బ్యాంక్స్ చాలా భయపడుతున్నాయి యువాన్ ని కంప్లీట్ గా రష్యాకు ఒక ట్రేడ్ పర్మిషన్ ఇవ్వడానికి. ఎప్పుడు అమెరికా నుంచి శాంక్షన్స్ వస్తాయో తెలియనటువంటి పరిస్థితి, దాంతో వాళ్ళు భయపడుతున్నారు. దాంతో చాలా మటుకు రష్యాకి వెళ్ళవలసిన యువాన్ని వాళ్ళు ఆపేస్తున్నారు. అది ఒక సమస్య. రెండవ సమస్య ఏంటంటే డాలర్ నుంచి ఎప్పుడైతే మనకు రష్యాని డాలర్ నుంచి దూరం చేసిందో వెస్టర్న్ ప్రపంచం, వాళ్ళ చమురు అమ్మడానికి వాళ్ళకు ఏదో అర్థం కావట్లేదు. యువాన్ తోటి అమ్మాలా, రూపాయలతో అమ్మాలా, ఎలా అమ్మాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అన్ని ప్రయత్నాలు జరిగినాయి, యువాన్ తోటి సేల్స్ జరిగినాయి, రూపాయలతో సేల్స్ జరిగినాయి. మన రూపాయలు అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఆర్బీఐ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంది కాబట్టి ఆ రూపాయలు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కానీ యువాన్ ని వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ చైనా నుంచి కొనుక్కోవాల్సినటువంటి ఆవశ్యకత వాళ్ళకు ఉన్నది. యుద్ధం జరుగుతోంది కాబట్టి చైనా నుంచి కూడా వాళ్ళు చాలా కొనుక్కుంటున్నారు రష్యా. దాంతో యువాన్ ఎగ్జాస్ట్ అయిపోయింది. ఈ రోజు వాళ్ళ పరిస్థితి, యువాన్ రావట్లేదు, ప్లస్ వాళ్ళు వాళ్ళకి యువాన్ అవసరం ఉంది, అది లేని పరిస్థితుల్లో వాళ్ళు చాలా ఒక విధమైనటువంటి క్లిష్ట పరిస్థితిలో ఈరోజు వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఏదో ఒక బ్రిక్స్, ఇప్పుడు జరగబోయే బ్రిక్స్ సమ్మిట్ లో బహుశా ఏదైనా దీనికి సొల్యూషన్ వస్తుందేమో మనకు తెలియదు. బ్రిక్స్ కరెన్సీ గురించి వాళ్ళు మాట్లాడారు అప్పట్లో. కరెన్సీ కాకపోయినా అట్లీస్ట్ నాన్ డాలర్ కరెన్సీస్ కి సంబంధించిన ఎక్స్చేంజ్ కి సంబంధించి ఏదో ఒక ఒప్పందం అంటూ రాకపోతే గనక రష్యా ఇటువంటి సమస్యలను మళ్ళీ ఇంకా డీప్ గా దానికి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. దాన్ని ఎదుర్కోవడం అనేది కష్టం. అది ఎందుకంటే డాలర్ ఉన్నంత కాలం పర్వాలేదు, స్టేబుల్ గా ఉండేది, అందరూ డాలర్ లో డీల్ చేసేవాళ్ళు. డాలర్ పోయేసరికి ఏ దేశం వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు చూసుకుంటున్నారు, దాంతో ఈ సమస్య వచ్చింది. భారతదేశానికి కూడా సమస్య. మనకు కూడా యువాన్, మనం చైనా తోటి ప్రతిస్పందన ఉంది కాబట్టి రష్యాతో ట్రేడ్ చేయాలంటే దేంతో చేస్తాం? వాళ్ళు రూపాయలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు యువాన్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు, మనకు కూడా యువాన్తో ఇబ్బంది ఉంది కాబట్టి దీనికి ఏదో ఒక లాజిస్టికల్ గా ఏదో ఒక గోల్డ్ అనో లేకపోతే ఏదో ఒక పారామీటర్ పెట్టుకొని ఈ కరెన్సీస్ అన్నిటికి కూడాను ఒక విధమైనటువంటి లింకేజ్ పెట్టుకుంటే కానీ ఈ సమస్యకు పరిష్కారం అవ్వదు. రూపాయితోటి ప్రాబ్లము, యువాన్ తో ప్రాబ్లము, ఈ రెండు ఆల్రెడీ అయిపోయింది. బ్రిక్స్ సమ్మిట్ లోనే దీనికి ఏమైనా సమస్య పరిష్కారం వస్తుందని నేను భావిస్తున్నాను. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశము యుఎస్ ప్రెసిడెన్షియల్ డిబేట్. మొట్టమొదటి డిబేట్ ఇద్దరు అధ్యక్ష రేస్ లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగింది. కమలా హ్యారిస్ డిబేట్ లో పార్టిసిపేట్ చేయాలని ట్రంప్ పదే పదే మాట్లాడడము, అండ్ కమలా హ్యారిస్ మాట్లాడలేదు అన్న అభిప్రాయాలు విపరీతంగా రావడము, అసలు హ్యారిస్ మాట్లాడలేదు కాబట్టి డిబేట్ లో పాల్గొనకుండా తప్పించుకుంటున్నారన్న చర్చ జరగడం, ఇవన్నీ మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. బట్ మొట్టమొదటి డిబేట్ లో కమలా హ్యారిస్ పై చేయి సాధించిందన్న అంచనాలు వస్తూ ఉన్నాయి. అండ్ నెక్ టు నెక్ ఉన్నాయని కొంతమంది అంటున్నారు, ఒకరిద్దరు ట్రంపే బాగా మాట్లాడారని అంటున్నారు. బట్ కమలా హ్యారిస్ ఇంత బాగా మాట్లాడుతుందని ఊహించలేదు అనే అన్నయ్య వాళ్ళ సంఖ్య పెరుగుతున్నట్టుగా కనబడుతోంది. సో అది నిజంగా చెప్పాలంటే కమలా హ్యారిస్ వెనకాల ఉంటుంది, అసలు ఆమె పూర్తిగా నాకౌట్ చేస్తారు అన్న అభిప్రాయం నుంచి లేదు కమలా హ్యారిస్ బాగా మాట్లాడుతుందన్న వరకు రావడమే
తొలి విజయంగా అనిపిస్తోంది నాకు డెమోక్రాట్స్ కి సంబంధించి, ఈవెన్ కమలా హారిస్ కి సంబంధించి. మీ విశ్లేషణ ఏంటి సార్? అసలు జరిగిన విధానము, ఏ అంశాల మీద ఎట్లా మాట్లాడారు, అవన్నీ మీరు లోతుగా మీరు చెప్పండి. బట్ ఓవరాల్ పర్సెప్షన్ ఇలా ఉంది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ ఈ డిబేట్ లో ఆయన ఓడిపోయారని మనం ఒప్పుకోవాలి. కమలా హ్యారిస్ దీంట్లో గెలిచిందనే మనం చెప్పాలి. ఎందుకంటే అందరూ ఈ డిబేట్ కంటే ముందర కమలా హ్యారిస్ ట్రంప్ ముందర నిలబడలేదు అనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఆవిడ బాగానే నిలదొక్కుని ఆవిడ తట్టుకోగలిగింది అంటే కనుక ట్రంప్ ఫెయిల్ అయినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతాం. ట్రంప్ ఏంటంటే ఎవరి మాట వినేటువంటి నైజం లేదని, ఆయనకు రిహర్సల్ చేసేటప్పుడు కూడా నాకు అన్ని తెలుసు, ఆమె ముందు నేను ఈజీగా కొట్టేస్తాను అన్నటువంటి ఒక ధోరణితో ఆయన వెళ్ళడం జరిగింది. కానీ ఆవిడ బాగా రిహార్సల్ చేసుకుంది. ఇతని ఏ ఏ అంశాల్లో అటాక్ చేయబోతున్నాడో ఆ అంశాలన్నింటినీ ఎలా డైవర్ట్ చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనేది బాగా రిహార్సల్ చేసింది. ఫర్ ఇన్స్టెన్స్ ఆవిడకు ఉన్నటువంటి వీక్ పాయింట్స్ 2-3 ఉన్నాయి. ఒకటి ఎకానమీ. ఈరోజు ఎకానమీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. దాన్ని ట్రంప్ నిజంగా ఆవిడని ఎక్స్పోజ్ చేయలేకపోయాడు. ఆయన నిజంగా ఆవిడని కార్నర్ చేయలేకపోయాడు. ఆవిడేమో చాలా సునాయాసంగా నేను చాలా ఇది చేస్తాను అది చేస్తాను ఏదో చెప్పింది ఆవిడ. అంటే ఆయన బైడెన్ హ్యారిస్ ఇద్దరు ఒకటే అన్నట్టు ఒక విధమైనటువంటి ఐడియా తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. దానిని ఆవిడ ఏమైందంటే నేను బైడెన్ కాదు నేను హ్యారిస్ అని చెప్పి ఆవిడ చాలా చాకచక్యంగా దాన్ని డైవర్ట్ చేయగలిగింది. దాన్ని ఆయన నెయిల్ చేయలేకపోయాడు. రెండవది, ఈవెన్ బార్డర్ కి సంబంధించిన విషయాల్లో కూడా బార్డర్ కంప్లీట్ గా ఫెయిల్ అయింది. ఈవిడ ఇంతమంది ఇక్కడికి వచ్చి సమస్యలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఊర్లలో లా అండ్ ఆర్డర్ క్షీణించింది, ఉద్యోగాలు లేవు, క్రైమ్ పెరుగుతోంది, ఈ అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా ఆయన చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో, పిల్లులని కుక్కల్ని తింటున్నారు, పెట్స్ ని తింటున్నారు అన్నది అది ఎక్స్పోజ్ అయిపోయాడు. అది యాక్చువల్ గా ఫేక్ నారేటివ్. అది దాన్ని ఆయన ముందు తీసుకొచ్చేసరికి వాళ్ళు ఫ్యాక్ట్ చెకింగ్ చేయడం తోటి ఆయన దాన్ని ఎక్స్పోజ్ అయిపోవడం మనం చూసాము. సో నిజంగా ఏ ఇష్యూస్ మీద కమలా హ్యారిస్ ని ఆయన కార్నర్ చేయాలో అది బహుశా అంత ఎఫెక్టివ్ గా ఆయన చేయలేదు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పర్సనల్ అటాక్స్ మీద ఆయన ఎక్కువ వెళ్ళడం అన్నది, కమలా హ్యారిస్ కూడా ఏం చేసిందంటే తనకి ఇబ్బందికరమైన ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని చాకచక్యంగా పక్కకు తప్పించి మళ్ళీ ట్రంప్ మీదే ఎదురుదాడి చేయడం వల్ల మోరర్లెస్ ఈ డిబేట్ అంతా కూడా కమలా హ్యారిస్ గెలిచింది అని మనకు అర్థమవుతుంది. ఎస్పెషలీ స్వింగ్ స్టేట్స్ లో చాలా మంది అన్డిసైడెడ్ ఓటర్స్ కమలా హ్యారిస్ ఈ దీంట్లో డిబేట్ లో బాగా వచ్చింది, బాగా మాట్లాడింది అని చెప్పి వాళ్ళు అభిప్రాయం వాళ్ళ అలా ఉంది. కాబట్టి దీనివల్ల బహుశా కమలా హ్యారిస్ గెలిచేటువంటి సూచనలు మెరుగు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనకు తెలిసి రమారమి 2.5-3% లీడ్ లో ఆవిడ ఉన్నది. సో మరి ఈ ఇంకొక డిబేట్ కోసం కమలా హ్యారిస్ టీం అడుగుతోంది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం నేను ఇంకో డిబేట్ చేయను అని స్పష్టంగా చెప్పాడు ఆయన. మరి ఈ పరిస్థితులలో మరి ఈ యాక్చువల్లీ ఇంతకాలము డిబేట్ కి పట్టుబట్టింది వీళ్ళే. ఇంతకాలం డిబేట్ కి పట్టుబట్టిన వ్యక్తి డిబేట్ ప్లాన్ అనడం అంటే ఓటమి లాగానే ఉంటుంది ఆల్మోస్ట్. కరెక్ట్. అదొకటి. ప్లస్ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఏబిసి ఎవరైతే దీన్ని డిబేట్ ని మోడరేట్ చేశారో వాళ్ళు కమలా హ్యారిస్ కి ఒత్తాసు పలికారు. కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్ ని ఫ్యాక్ట్ చెక్ చేశారు కానీ కమలా హ్యారిస్ ని ఒక్కసారి కూడా ఫ్యాక్ట్ చెక్ చేయలేదు. ఆవిడ రేషియల్ ఇష్యూస్ మీద వేరే చట్టం కావాలి అన్నప్పుడు ఆవిడ దాన్ని అంగీకరించడం, ఇటువంటి అంశాలన్నీ కూడా వీళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేయలేదు. ఆవిడ ఫ్రాకింగ్ గురించి ఆవిడ గతంలో చెప్పింది, ఇప్పుడు చెప్తోంది. ఆవిడ ఎన్ని యూటర్న్లు తీసుకుందో ఈ అంశాలు ఏవి కూడా ఆవిడని ఫ్యాక్ట్ చెక్ చేయలేదు. సో తప్పకుండా ఇది ఒక విధమైనటువంటి బయాస్డ్ మోడరేషన్ అని చెప్పేసి అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. ఆవిడ వేసుకున్నటువంటి కమ్మలు ఏవైతే ఉన్నాయో అది యాక్చువల్గా బ్లూటూత్ ఎవడో ఆవిడ చెప్తున్నారో అది విని ఆవిడ మాట్లాడుతోంది అని చెప్పి ఒక కాంట్రవర్సీ వచ్చింది. సో దాని నిజాలు మనకు తెలియదు. ఒక కంపెనీ అయితే చెప్పింది మేము ఇటువంటివి తయారు చేస్తాము, రింగులు అవి బ్లూటూత్ పెట్టి చేస్తాము, అది ఆర్నమెంట్ గా ఆభరణంగా ఉండే దిశగా మేము తయారు చేశాము, అటువంటిదే ఆవిడ వేసుకుంది, కానీ మా దగ్గర నుంచి కొనిందో ఎక్కడ కొనిందో మాకు తెలియదు అని వాళ్ళు చెప్పారు. ఇంకొందరు కాదు టిఫనీస్ లో ఇటువంటిదే ఉంటుంది, అది ఆవిడ టిఫనీస్ లో కొనుక్కుంది, దానికి దీనికి పోలికలు లేవు, ఇది రెండు డిఫరెంట్ అని ఇంకొక వర్షన్. సో ఏమైనా కానీ ఇది మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అని డొనాల్డ్ ట్రంప్ ఒక వర్షన్ తీసుకొచ్చారు. ఎప్పుడు కూడాను ఈ డిబేట్స్ లో ఓడిపోయిన వాళ్లే జనరల్ గా దాన్ని మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది చెప్పడం అన్నది మనం చూసాం గతంలో కూడా. కాబట్టి మోస్ట్ లైక్లీ డొనాల్డ్ ట్రంప్ ఒక విధమైనటువంటి బ్యాక్ ఫుట్ లకు వెళ్ళినట్టు మనకు అర్థమవుతుంది. డెఫినెట్ గా కమలా హ్యారిస్ కి ఒక విధమైనటువంటి బూస్టర్ కిందే మనం భావించాలి. ఇది ఎనివే మనం చాలా కాలంగా చర్చించుకుంటున్నాం. అక్కడ డీప్ స్టేట్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో డొనాల్డ్ ట్రంప్ ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కమలా హ్యారిస్ కదా అక్కడ ఆ సీట్లో ఎవరిని కూర్చోబెట్టినా వాళ్ళు గెలిచేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఈవెన్ కొంచెం మతి స్థిమితం లేనటువంటి జో బైడెన్ నిలబడినా గెలిచేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అక్కడ డీప్ స్టేట్ కి అంత కంట్రోల్ ఉంది. కాబట్టి ట్రంప్ కి అంత శుభవార్తలు అయితే శుభ సూచకం అయితే కాదు ఇది. ఈ డిబేట్ లో ఆయన బహుశా ఆవిడని నిజంగా కార్నర్ చేసి ఉంటే బహుశా ఆయన పరిస్థితి మెరుగుపడేది. రైట్ సార్. ఇంకా నెక్స్ట్ అంశము కెనడాకు సంబంధించిన వార్త. ఇది మేజర్ సెట్ బ్యాక్ టు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో సార్. జస్టిన్ ట్రూడోకి మద్దతుగా నిలిచినటువంటి జగ్మీత్ సింగ్
తన మద్దతుని ఉపసంహరించుకున్నారు. అండ్ ఇది వాళ్ళ గవర్నమెంట్ ఇప్పటిదాకా నడుస్తున్నదే జగ్మీత్ సింగ్ సపోర్ట్ తోటి. ఆయన సపోర్ట్ ని వెనక్కి తీసుకోవడము. అండ్ ఇంకొక అంశం ఏంటంటే అదే జగ్మీత్ సింగ్ ఖలిస్తానీ వాదాన్ని తెరపైకి తెచ్చే వ్యక్తి, ఖలిస్తానీ ఆ, మద్దతుదారుడు. సో అటువంటి జగ్మీత్ సింగ్ ఆ కోalition లో ఉన్నంతసేపు జస్టిన్ ట్రూడో ఆయన ఏం చెప్తే అది విన్నట్టుగానే నడిచింది. ఇప్పుడు ఆయన వెనక్కి తగ్గడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ట్రూడో కష్టకాలం తప్పదా? అంటే ఇది చాలా పెక్యులర్ గా ఉంది సిచ్యుయేషన్. జగ్మీత్ సింగ్ కి తర్వాత జస్టిన్ ట్రూడోకి మధ్యలో ఉన్న ఒప్పందాన్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పి జగ్మీత్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎక్కడా కూడాను నేను సమర్థన విత్డ్రా చేస్తున్నానని చెప్పలేదు. అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేశానని చెప్పాడు అతను. దాన్ని నిజంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటూ వస్తే ఇతను మరి దాని నో కాన్ఫిడెన్స్ మోషన్ ని సమర్థిస్తాడా లేదా అన్నది ఒక పెద్ద సమస్యగా ఉన్నది. పియర్ పొలివియర్ ఎవరైతే కన్జర్వేటివ్ పార్టీ లీడర్ ఉన్నారో ఆయన చాలా ఘాటుగా ప్రశ్నిస్తూ 31 సార్లు నిన్ను చాలా మంది అడిగారు, అడిగినా నువ్వు దానికి సమాధానంగా నిజంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ ని సమర్థిస్తావా లేదా నువ్వు చెప్పలేదు, దాటేశావు నువ్వు. నేను ఇప్పుడు యాక్చువల్గా నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయబోతున్నాను, చూద్దాం నువ్వు నిజంగా నీలో ఎంత చిత్తశుద్ధి ఉందో అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. సో ఒకవేళ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసినా కానీ కూడా నిజంగా జగ్మీత్ సింగ్ జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పడిపోవడానికి ఆయన సమర్థన ఇస్తాడా లేదా అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో. మరి బహుశా ఈ వారం లోపు ఒక 3-4 రోజుల లోపు మళ్ళీ పార్లమెంట్ సమావేశం అవ్వాలి. అప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ వీళ్ళు కన్జర్వేటివ్స్ తీసుకొస్తే జగ్మీత్ సింగ్ మరి తటస్థంగా ఉంటాడా లేదా దాన్ని సమర్థిస్తూ ఓటు వేస్తాడా చూడాలి. జగ్మీత్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ లో జస్టిన్ ట్రూడో అనేది తిట్టాడు, కానీ అంతకంటే ఎక్కువ పియర్ పాలివర్ ని కన్జర్వేటివ్స్ ని తిట్టాడు. కన్జర్వేటివ్స్ కనుక వస్తే కనుక మీకు మీ మీద జరిగేటువంటి మెడికల్ ఖర్చులు కానీ పెన్షన్లు కానీ మీకు ఉన్నటువంటి వసతులు ఏమున్నాయో వాటి అన్నింటినీ కూడా కట్ చేసి కార్పొరేట్ సీఈఓలకు ఇస్తాడు అని చెప్పి అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాంతో మరి ఏమవుతుందో చూడాలి. అంటే ఇది ఒక డ్రామా మాత్రమే అని చెప్పి చాలా మంది అంటున్నారు. విత్డ్రా చేసినట్టు తన ఓటు బ్యాంక్ని కాపాడుకుంటున్నాడు, కానీ అల్టిమేట్ గా జస్టిన్ ట్రూడో యొక్క ప్రభుత్వం పడిపోకుండానే చూస్తాడు అతను. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పడిపోతే కనుక తనకు కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఏదో బయట నుంచి అవుట్ సైడ్ సపోర్ట్ ఇచ్చి ఇవ్వనట్లే ఉంటాడు అని చెప్పి అందరూ అంటున్నారు. చూద్దాం మరి ఇప్పుడు నెక్స్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసిన తర్వాత జగ్మీత్ సింగ్ నిజంగా దాన్ని సమర్థిస్తాడా లేదా ఇటువంటి డ్రామాలే ఆడతాడో మనం వేచి చూడాలి. ఈ వారం మనం గ్లోబల్ రౌండప్ లో వెస్టర్న్ హిపోక్రసీ గురించి మనం పదే పదే మాట్లాడుతున్నాము. ఎందుకంటే పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాల గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ క్రమంలో జయశంకర్ స్టేట్మెంట్ నేను ఈ వారం ఈ సెగ్మెంట్ లో తీసుకుంటున్నాను. జయశంకర్ G7 సమ్మిట్ కి ఒక ప్రత్యామ్నాయంగానే బ్రిక్స్ ఏర్పడింది అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆయన చేసిన స్టేట్మెంట్ ఒకసారి నేను చదువుతున్నాను. వై ద క్లబ్? బికాస్ దెర్ వాజ్ అనదర్ క్లబ్. ఇట్ వాస్ కాల్డ్ ద G7 అండ్ యూ విల్ నాట్ లెట్ ఎనీబడి ఎల్స్ ఇన్ టు దట్ క్లబ్. సో వీ గో అండ్ ఫార్మ్ అవర్ ఓన్ క్లబ్ అని ఆయన ఈ వ్యాఖ్య చేశారు. సో బేసికలీ బ్రిక్స్ అనేది ఏర్పడడానికి మీరు G7 అని పెట్టుకుంటారు, ఆ దాంట్లో ఇంకెవరు రాకూడదు, ఇంకెవరు చేయకూడదు, ఇంకెవరు మాట్లాడదు, మీరే గ్లోబల్ పవర్స్ లాగా బిహేవ్ చేస్తారు. సో దట్ ఇంకొక పవర్ సెంటర్ ఓపెన్ అవడంలో తప్పేముంది అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. సో బేసికలీ ఇది మనం ఎందుకు హిపోక్రసీ అని అనుకోవాలి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అట్ ద సేమ్ టైం జయశంకర్ మాట్లాడిన మాటల్ని కొంత ఎలాబరేట్ చేయండి సార్. అంటే అక్కడ ఒక ఫార్మర్ అంబాసిడర్ ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తూ అడిగిన ప్రశ్న ఇది. ఆ ప్రశ్నలో ఆయన ఏమన్నారంటే, మీరు మళ్ళీ బ్రిక్స్ ఎందుకు పెట్టుకున్నారు, G20 ఆల్రెడీ ఉంది కదా అని ఆయన అడగడం జరిగింది. దానికి ఆయన ఏమన్నారంటే, G20 ఉండగా మరి G7 కూడా ఉంది కదా, ఎందుకు ఉంది అది? G20 ఉన్నప్పుడు G7 అవసరం ఎందుకు? మీరు G7 పెట్టుకున్నప్పుడు బ్రిక్స్ పెట్టుకుంటే తప్పేంటి అని చెప్పి వాళ్ళ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేశాడు ఆయన. రెండవది G7 చూస్తే కనుక G8 ఉండింది ఒకప్పుడు, రష్యాని తీసేశారు, దాంట్లో నుంచి తీసేసాక అది G7 అయింది. మరి చైనా అంతటి పెద్ద దేశాన్ని దాంట్లో పెట్టలేదు, G7 నుంచి పెట్టలేదు. సో దాంతో ఏమైంది, అది భారతదేశాన్ని రష్యాని చైనాని దూరం పెడితే ఆబ్వియస్లీ వీళ్ళు ముగ్గురు కలిసిపోయారు, వేరే కూటమి పెట్టుకున్నారు. సో ఇది వెస్టర్న్ హిపోక్రసీ. అంటే మా కూటమిలో ఉంటే అది కరెక్ట్, మాకు వ్యతిరేకంగా మీరు కూటమి పెడితే అది తప్పు. ఈ హిపోక్రసీనే జయశంకర్ గారు అక్కడ ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో మరి మీరు G7 పెట్టుకోగా తప్పు లేని మేము బ్రిక్స్ పెడితే తప్పే ఉంది, మీరు మాకు మీ క్లబ్ లో మాకు ఎంట్రీ ఇవ్వరు కదా అని చెప్పి వాళ్ళ హిపోక్రసీని చాలా ఘాటుగా అంటే చాలా చాకచక్యంగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అది అందుకని మనం దాన్ని హిపోక్రసీ ఎక్స్పోజర్ లో మనం పెట్టుకుంటున్నాం. ఎక్కడ చూసినా ఇది వెస్టర్న్ హిపోక్రసీ లాగే ఉంటుంది. మేం చేసేది కరెక్ట్, మీరు చేసేది తప్పు, మేం చెప్పింది మీరు వినకపోతే మీరు తప్పు. ఇటువంటి భావజాలం ఉన్న వాళ్ళని నిజంగా జయశంకర్ గారు చాలా అద్భుతంగా దాన్ని ఎక్స్పోజ్ చేయడం అనేది జరిగింది. సార్, అయితే ఈ వారం గ్లోబల్ రౌండప్ లో వోకిజం గురించి మనం మాట్లాడదాం సార్. అండ్ ఈ వోక్ కల్చర్ ఎట్లా ప్రపంచం మీద రుద్దుతున్నారు అనే అంశానికి సంబంధించి
ఈ వారంలో వెలుగులోకి వచ్చిన ఇంకొక అంశం ఏంటంటే కమలా హ్యారిస్ ఎవరైతే డెమోక్రటిక్ పార్టీకి తరపున ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా ఉన్నారో తాను ఒక ఇంటర్వ్యూలో చెబుతూ మామూలుగానే ఇప్పుడు అంతకుముందు తులసి గబాడ్ మాట్లాడిన మాటలు మనకు గుర్తున్నాయి. యాక్చువల్లీ మనం కూడా గ్లోబల్ రౌండప్ డిస్కస్ చేశాం. అమెరికాలో ఈ మధ్య కాలంలోనే విపరీతంగా ఈ సెక్స్ చేంజ్ ఆపరేషన్స్, జెండర్ చేంజ్ ఆపరేషన్స్ అనేది విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. అది చాలా దారుణాతి దారుణంగా కనబడుతోంది. ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా దీని వైపు ఆకర్షితులు అవుతున్నారు, మార్చుకునే లింగ మార్పిడికి వెళుతూ ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది సొసైటీ కొలాప్స్ అవ్వడానికి కారణంగా నిలుస్తుంది. తులసి గబాడ్ ఒక పెద్ద వీడియోలో చెప్పారు. సో దాన్ని ఇంకా ధృవీకరిస్తూ కమలా హారిస్ ఏమంటున్నారంటే ఖైదీలు కూడా, ఈవెన్ జైలులో ఉన్న ఖైదీలు కూడా అటువంటి ఆపరేషన్స్ చేసుకోవాలంటే టాక్స్ పేయర్స్ మనీతో చేయిస్తాము అని ఆమె చెప్పడం జరిగింది. పీక్స్ లో కనబడుతుంది వోక్ కల్చర్. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏంటిది, ఇది ఎందుకు? నిజంగా ఈ వోకిజం అన్నది అమెరికాలో చాలా ఎంత డీప్ గా వెళ్ళిపోయిందంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా గెలవాలంటే కనుక ఈ వోకిజాన్ని సమర్థిస్తేనే గెలిచేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చేసింది. అందుకనే ఈరోజు కమలా హ్యారిస్ యొక్క వీడియో చాలా వైరల్ అయింది. దాంట్లో ఆవిడ ఏం చెప్తోందంటే జైళ్లలో ఉన్నటువంటి ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయి, వాళ్ళు కనుక వాళ్ళ లింగ మార్పిడి సర్జరీలు ఆపరేషన్లు చేయించుకోవాలంటే వాళ్ళకి అధికారం ఉంది, దాన్ని సమర్థిస్తూ నేను చట్టం తీసుకొస్తాను, దాన్ని సమర్థిస్తూ నేను చాలా మందికి సహాయం చేశాను. గతంలో ఒక ట్రాన్స్జెండర్ ఉమెన్ ఉంది, ఆవిడ సెక్స్ ఆపరేషన్ చేసుకోవాలంటే కనుక కాలిఫోర్నియాలో నేనే ఆవిడకి సహాయం చేశాను, ఇటువంటి ఒకటే కాదు 2-3 కేసుల్లో నేను సహాయం చేశాను, ఇది నా పాలసీ అని ఆవిడ చెప్పడం మనం విన్నాం. ఆ వీడియోలో వైరల్ అయింది. సరే, ఆ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారో మనం చెప్పలేము. అది బహుశా ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు చెప్పిందో గతంలో చెప్పిందో మనకు తెలియదు. కానీ ఈ డెమోక్రాట్ సిస్టంలో ఉన్నటువంటి భావజాలమే అది. ఎల్జీబీటీక్యూ, ఈ వోకిజం, దీన్ని సమర్థిస్తూనే వాళ్ళ చట్టాలన్నీ వస్తున్నాయి. జో బైడెన్ ఇచ్చే చట్టాలు కావచ్చు, లేదా లాసమ్ ఎవరైతే మన కాలిఫోర్నియా గవర్నర్ అతను ఇచ్చిన చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడాను డెమోక్రాట్ పార్టీ అన్నది ఈ వోకిజాన్ని అదే పనిగా పెట్టి పోషిస్తాం. కాబట్టి కమలా హ్యారిస్ కూడా అదే దృష్టితో, అదే దృక్పథంతో ఆవిడ కూడా ప్రవర్తిస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ ప్రెసిడెన్షియల్ నామినేషన్ వచ్చిన తర్వాత ఆవిడ ఒక మీటింగ్ లో ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది, మై ప్రొనౌన్ ఈస్ షీ హర్ అని చెప్పింది. ఈ షీ హర్ అన్నటువంటి ఏవైతే హీ, హిమ్, ఇట్, దట్, ఇటువంటి ఏవైతే శబ్దావళి వాడే వాళ్ళు ఎవరు, ఈ వోక్ కల్చర్ ఉన్న వాళ్ళే వాడతారు. అంటే వాళ్ళని సంతృష్టిపరిచే దిశగా ఆవిడ ప్రయత్నం చేసింది. అదే ఈరోజు ఆ స్టేట్మెంట్ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రేపు ఆవిడ ప్రెసిడెంట్ అయిందంటే ఆ సమాజంలో మరి ఎటువంటి చట్టాలు తీసుకొస్తుందో, దాంతో అక్కడ ఉన్నటువంటి సమాజం నిజంగా ఎంత అధపాతాళంకి వెళ్తుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆవిడ సపోర్ట్ బేస్ అటువంటిది. కాబట్టి ఆ సపోర్ట్ బేస్ ని సమర్థిస్తూ ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్స్ చాలా డేంజరస్ స్టేట్మెంట్స్. అది చూద్దాం మరి అమెరికాలో ఉన్న ఏం జరిగినా మన దేశంలో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మరి మన దేశంలో ఆ రోగం రాకుండా మనం ఏం చర్యలు తీసుకోవాలో మనం ప్లాన్ చేసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ వారంలో జరిగిన పరిణామాల గురించి పర్ఫెక్ట్ గా రౌండప్ మనకు అందించినందుకు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. అంతర్జాతీయ పరిణామాలు భారతీయ దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం తెలుగులో మొట్టమొదటిసారి నేషనల్ స్టాప్ చేస్తోంది అండ్ నిరాటంకంగా కొనసాగుతోంది. ఇదే గ్లోబల్ రౌండప్ మీరు చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా అండ్ ఇంకాస్త లోతైన అధ్యయనంతో కూడిన విషయాల మీద సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ మేము NH Prime లో మేము పొందుపరుస్తున్నాము. www.nhprime.in ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు NH Prime OTT ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకాస్త లోతైన అధ్యయనంతో కూడిన కాంటెంట్ ని మీరు వీక్షించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.